వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో చాలామంది ఫుడ్ లవర్స్ ఉంటారు, వాళ్ళు ఎప్పుడు ఎవ్రీడే స్పెషల్ ఫుడ్స్ తినాలి అనుకుంటుంటారు. హెల్దీగా టేస్టీగా ఉండే రెసిపీస్ మన హెల్దీ అండ్ టేస్ట్లో బోల్డ్ అని చేస్తూ ఉంటాము. ఇవాళ కూడా అటువంటి 2 రెసిపీస్తో రెడీగా ఉన్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్యా. యూజువల్గా సమ్మర్లో ఏంటంటే మనం డీహైడ్రేట్ అయిపోతూ ఉంటాము అండ్ ఒంట్లో ఉన్న వాటర్ కంటెంట్ కానీ హైడ్రేట్ కాకుండా డీహైడ్రేట్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది. సో స్వెట్ రూపంలో ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది. సో దీనికి ఎలా మనం కంపెన్సేట్ చేయాలి, ఎలా బ్యాలెన్స్ చేయాలి, ఎటువంటి ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలి? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అందరు కూడా చెప్తూ ఉంటారు సమ్మర్లో మనం ఎక్కువగా డ్రింక్స్ తీసుకోవాలి అతిథి అని చెప్పేసి. బట్ ఏంటి అంటే స్వెట్ రూపంలో మనకు వాటర్ అనేది ఎక్కువగా ఫ్లష్ అవుట్ అవుతూ ఉంటుంది. కాబట్టి దాన్ని మనం బ్యాలెన్స్ చేయాలంటే ఫస్ట్ థింగ్ వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకోవాలి. దాంతోపాటు సో మన ఎలక్ట్రోలైట్స్ కూడా ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటాయి, ఎందుకంటే వాటర్ ఫ్లష్ అవుట్ అవుతున్నప్పుడు. సో ఆ ప్లేస్లో ఏంటి అంటే మనం ఎక్కువగా హాట్ డ్రింక్స్ లైక్ టీ, కాఫీస్ అలా కాకుండా జ్యూసెస్, ఫ్రెష్లీ ప్రిపేర్డ్ జ్యూసెస్ కానీ, కోకోనట్ వాటర్ కానీ, సో ఎలక్ట్రోలైట్ పౌడర్స్ ఉన్నాయి అండ్ అలాగే మనకు గ్లూకాన్ డి పౌడర్స్ కానీ, సో అలాంటి వాటితో మనం వాటర్ తీసుకుంటే ఏంటి అంటే మనం ఏదైతే ఎలక్ట్రోలైట్స్ లాస్ అవుతామో బాడీ నుంచి అది కూడా మనము కాంపన్సేట్ చేసినట్టు ఉంటుంది. ఓకే, ఇవాళ ఈ కైండ్ ఆఫ్ రెసిపీ చేస్తున్నాం. సో ఇవాళ రెసిపీ వచ్చేసి తందూరి క్యాప్సికమ్. వావ్. సో క్యాప్సికమ్, బెల్ పెప్పర్స్ అందరికీ ఇష్టం అనమాట, చాలా ఇష్టంగా తింటూ ఉంటారు అండ్ అన్నిట్లోకి జల్లప్ అయిపోతాయి అనమాట. సో తందూరి ఫ్లేవర్ కూడా అందరికీ ఇష్టం. సో ఆ కాంబినేషన్ ఎలా ఉంటుందో చూడాలి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో ఆలు యూస్ చేస్తున్నాం అనమాట. సూపర్. అండ్ చక్కటి స్పైసెస్ అన్నీ తీసుకొచ్చేసావు. అండ్ ఇది పొడి అండి, ఇది పుట్నాల పొడి. ఓకే, సో డిఫరెంట్. అండ్ చీజ్ కూడా కొంచెం యమ్మీగా చేస్తున్నాం అనమాట. ఓకే, స్టార్ట్ చేసేద్దాం మరి. ఓకే, సో ఆన్ చేస్తుంది. ముందుగా కొంచెం ఆలివ్ ఆయిల్, నెక్స్ట్ ఆ తర్వాత ఇంకొక స్పూన్ అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, ఓకే, తర్వాత పచ్చిమిర్చి. సో ఎలాగో క్యాప్సికమ్ కాబట్టి కొంచెం స్పైసీనెస్ ఉంటుంది. సో ఏ టైంలో తీసుకుంటే బెటర్? నైట్ టైమ్స్ అవాయిడ్ చేస్తే బెటర్ కదా యాక్చువల్గా? నైట్ టైమ్స్ అవాయిడ్ చేసి నార్మల్లీ లంచ్లో కానీ లేదంటే స్నాక్స్ లాగా కూడా తీసుకోవచ్చు. ఇది మనము జస్ట్ ఇందులో మనం స్టఫ్ చేస్తాం కదా, ఒక క్యాప్సికమ్ అలా స్నాక్ టైంలో కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఆ తర్వాత బాయిల్ చేసిన ఆలు, అలాగే ఇప్పుడు స్పైసెస్ కూడా వేసేసుకుందాం. ముందుగా తందూరి మసాలా, ధనియా పౌడర్ కొంచెం, జీరా పౌడర్, ఆమ్చూర్, అలాగే కొంచెం సాల్ట్, ఇప్పుడు పుట్నాల పౌడర్ కూడా కొంచెం. ఇది కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకుంటున్నాం అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఇంకా మనం కట్ చేసుకుందాము. కట్ చేసుకుందాం. సో ఆల్మోస్ట్ ఇది అయిపోయినట్టే. సో ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఓకే, సో లోపల నా పోర్షన్ అంతా తీసేయాలి. క్యాప్సికమ్ ఏంటంటే ఒక ఏమంటారు మ్యాజిక్ వెజిటబుల్ యాక్చువల్గా. ఏ దాంట్లోకైనా జెల్లప్ అయిపోతుంది. జస్ట్ సలాడ్స్, సూప్స్, ఎవ్రీథింగ్ అనమాట.
దీన్ని అలాగే రాగా కూడా తీసేసుకుంటూ ఉంటారు చాలా మంది. యా, ఓకే. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తాం. యా, దీని మీద చీజ్ గ్రేట్ చేసేసి మనం పెట్టేద్దాం. ఓకే. ఓకే, సో కొద్దిగా ఆయిల్ వేసేసి సో యూజువల్గా స్నాక్స్ లాగా కూడా తీసుకోవచ్చు అనమాట. సూపర్బ్ ఆప్షన్. అండ్ క్యాప్సికమ్ నిజంగానే మనం అలా పచ్చిగా కూడా తినేస్తూ ఉంటాము, ఆ టేస్ట్ అలా అన్నింటిలో జల్లప్ అయిపోతుంది అనమాట. అండ్ ఆలు అండ్ పెప్పర్ కాంబినేషన్ ఎలా ఉంటుందో చూడాలి. సో చక్కగా కాసేపు అలా గ్రిల్ చేద్దాము. ఓకే పల్లవి, ఒకసారి చూద్దామా ఎంతవరకు వచ్చాయంటే. ఓకే, వావ్, సో చక్కగా ష్రింక్ అయిపోయాయి అండ్ అరోమా తెలిసిపోతుంది చక్కగా. సో మరి ఇంకా సర్వ్ చేసుకుందాము. యా, సర్వ్ చేసుకుందాం. ఓకే లాస్యా, తందూరి క్యాప్సికమ్ రెడీ అయిపోయింది. యమ్మీ యమ్మీ తందూరి క్యాప్సికమ్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. తందూరి క్యాప్సికమ్ కి కావాల్సిన పదార్థాలు: ఎల్లో క్యాప్సికమ్ 1, గ్రీన్ క్యాప్సికమ్ 1, ఉడికించిన బంగాళాదుంపలు 2, తరిగిన అల్లం 1 టేబుల్ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, పుట్నాల పప్పు పొడి కొద్దిగా, ఉప్పు తగినంత, ఉల్లిపాయ 1, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ఆమ్చూర్ పొడి 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఆలివ్ నూనె 2 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తందూరి మసాలా కొద్దిగా, చీజ్ కొద్దిగా. తందూరి క్యాప్సికమ్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో ఆలివ్ నూనె వేసి తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన బంగాళాదుంపలు, తందూరి మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఆమ్చూర్, ఉప్పు, పుట్నాల పప్పు పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని క్యాప్సికమ్ లో స్టఫ్ చేసుకోవాలి. వీటిపై చీజ్ తురిమి పాన్ లో ఉంచి ఆలివ్ నూనెతో కాల్చుకోవాలి. ఆపై సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ తందూరి క్యాప్సికమ్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేద్దాం. ఓకే, చాలా మంచి కాంబినేషన్ యాక్చువల్గా ఆలు అండ్ బెల్ పెప్పర్స్ అనేది. అండ్ మనం ఏదైతే స్టఫ్ ప్రిపేర్ చేసుకున్నామో అది కూడా చక్కగా ఉంది. అండ్ శనగపిండి కూడా యూస్ చేసాము. ఎక్సలెంట్. సో పుట్నాల పౌడర్ ఏదైతే యూస్ చేసామో అది టేస్ట్ ఇంకొంచెం ఎన్హాన్స్ చేస్తుంది. అండ్ ఎస్పెషల్లీ మనం పుట్నాల పొడి కూడా యూస్ చేసాము కాబట్టి ఆ కాంబినేషన్, ఆ ఇంగ్రీడియంట్స్ ఏవైతే యూస్ చేసామో చక్కగా జల్లపపోయాయి. ఒక బ్యూటిఫుల్ టేస్ట్ వచ్చింది. యా, టేస్ట్ ఎక్కువ పుట్నాల పొడిది ఎక్కువ తెలుస్తుంది. దానివల్లే ఆ స్టఫ్ అనేది కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అయినట్టుంది. ఇది నిజంగానే చాలా డిఫరెంట్ రెసిపీ అండ్ హెల్త్ వైజ్ కూడా చాలా బాగుంటుంది అని ఫీల్ అవుతున్నా. అండ్ టేస్టీ వైజ్ అయితే 100 out of 100. సో మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి?
సో స్వీట్స్ అంటే అందరికీ చాలా ఇష్టము, బట్ ఏంటి అంటే చాలా మంది భయపడుతూ ఉంటారు దానివల్ల వెయిట్ గెయిన్ ఉంటుంది. ముఖ్యంగా డయాబెటిక్ పీపుల్ అయితే ఇంకా వాళ్ళు స్వీట్ని అవాయిడ్ చేయాలని చెప్పి చేసేస్తూ ఉంటారు. బట్ అలాంటి వాళ్ళ కోసం ఒక మంచి రెసిపీ వీట్ బేసన్ హల్వా. సో వీట్ బేసన్ హల్వా, వావ్, నిజంగానే చాలా మంచి కాంబినేషన్. వీట్ అండ్ బేసన్ అనేది మనం గోధుమ పిండి శనగపిండి యూజువల్గా కలపము, ఇందులో డిఫరెంట్గా చేసుకుంటున్నాం. కలిపితే ఎలా ఉంటుంది అండ్ పైగా స్వీట్ అంటున్నావు, సూపర్. మరి స్టార్ట్ చేసిన ప్రాసెస్. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో వీట్ బేసన్ హల్వా. సో రెండు అంటే గోధుమ పిండి అండ్ శనగపిండి రెండు కాంబినేషన్లో హల్వా అనగానే మనకు గుర్తొచ్చేది రవ్వ. సో వీట్తో ఎలా ఉంటుందో చూడాలి. అండ్ చాలా ఇష్టం అందరికీ శనగపిండి అండ్ గోధుమ పిండి రెండు కాంబినేషన్. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ముందుగా డ్రై ఫ్రూట్స్ కొంచెం వేయించి పక్కన పెట్టేసుకున్నాం. ముందుగా నెయ్యి, డ్రై ఫ్రూట్స్, కావాలంటే మనం ఇందులో సీడ్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు, లైక్ పంకిన్ సీడ్స్ అలాంటివి. మిక్స్డ్ సీడ్స్ దొరుకుతున్నాయి ఇప్పుడు. అందరూ చాలా హెల్దీ అని చెప్పి డ్రై ఫ్రూట్స్తో పాటు సీడ్స్ కూడా తీసుకుంటున్నారు. అవును. ఓకే, సో స్వీట్ కదా, మరి ఎంత క్వాంటిటీ తీసుకోవాలి ఏంటి అని చాలా మందికి డౌట్స్ ఉంటాయి. అండ్ బ్రౌన్ షుగర్ కూడా యూస్ చేస్తున్నాం కాబట్టి కొంచెం రీడిఫైన్ కాకుండా అన్ప్రాసెస్డ్ కాబట్టి బెటర్ అనమాట. ఎస్, అది బెటరే. అండ్ ఈ స్వీట్ కూడా మనకు చాలా మంచిది, ఎందుకంటే ఫైబర్ ఇంకా ప్రోటీన్ కాంబినేషన్లో ఎప్పుడు తీసుకోవాలి అని చెప్తూ ఉంటాం. సో గోధుమ పిండి వచ్చేసి మంచి ఫైబర్ అండ్ అలాగే శనగపిండి వచ్చేసి మనకు మంచి ప్రోటీన్. సో మంచి హెల్తీ స్వీట్ ఇది కూడా. ఫైబర్ ప్రోటీన్ కాంబినేషన్లో హల్వా అనమాట, సూపర్. ఓకే, ఇప్పుడు మనం అది సైడ్కి తీసేసుకుందాం ఇంకా. ఓకే, నెక్స్ట్ ఇంకొంచెం గీ వేద్దాం. సో యూజువల్గా చాలామంది న్యూట్రిషనిస్ట్ అలా అందరూ ఏంటంటే గీ ఎవ్రీడే ఒక స్పూన్ తీసుకోవాలి మనము అంటూ ఉంటారు. సో ఎవ్రీడే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ తీసుకోవచ్చా లేదా ఏంటి? సో ఇదివరకు కూడా మనం చాలా డిస్కస్ చేసుకున్నాం ఆయిల్ ఇంకా గీ గురించి అండ్ సాచురేటెడ్ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అవన్నిటి గురించి. సో ఏంటి అంటే ఎవరైతే వెయిట్ లాస్కి ప్లాన్ చేస్తున్నారో, డిస్లిపిడిమియా ఎక్కువగా ఉన్నవాళ్ళు, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉన్నవాళ్ళు, హార్ట్కి సంబంధించిన ఇష్యూస్ ఉన్నవాళ్ళు గీ యూస్ చేయకూడదు, ఎందుకంటే అది సాచురేటెడ్ ఫ్యాట్ కాబట్టి. సో ఎవరైతే నార్మల్ రెగ్యులర్ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ ఉంటారో, సో వెయిట్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవ్రీడే 1 to 2 teaspoons వరకు గీ తీసుకోవచ్చు. ఓకే, సో పర్ఫెక్ట్. సో చక్కగా నెయ్యి కూడా కరిగిపోయింది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ గోధుమ పిండి. ఇది కూడా జస్ట్ అలా రోస్ట్ చేసుకున్నట్టు చేయాలన్నమాట నెయ్యిలో. ఓకే, నెక్స్ట్ శనగపిండి కూడా. సో ఈక్వల్ పోర్షన్లో వేసుకున్నాం రెండు కూడా. ఇదైతే కంపల్సరీ మనం ఆ డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలి. ఎస్, పచ్చివాసన అనేది పోతుంది. లైట్గా అరోమా, ఆ స్మెల్ అండ్ డ్రై రోస్ట్ చేసినప్పుడు స్మెల్ అండ్ లైట్గా కలర్ చేంజ్ అవుతుంది. అప్పుడు మనకు తెలుసు అనమాట ఇది డ్రై రోస్ట్ అయింది అన్నట్టు. అవును. సో నెక్స్ట్ తర్వాత పాలు. అలాగే కన్సిస్టెన్సీ చూసి ఇంకొన్ని పాలు కూడా వేసుకున్నాం. అండ్ మెయిన్గా పాలు ఎక్కువ పడతాయి అనమాట యాక్చువల్లీ. అవును. సో యూజువల్గా గోధుమ పిండి శనగపిండి కాబట్టి కొద్దిగా ఉండలు అవుతూ ఉంటాయి, అది జాగ్రత్తగా కలుపుతూ ఉండాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ బ్రౌన్ షుగర్ ఇంకొక స్పూన్.
కొద్ది క్వాంటిటీ ఎక్కువనే ఉంది కాబట్టి మనం ఎక్కువ వేసుకుందాం. ఆ తర్వాత ఇలాచి పౌడర్ కూడా. ఓకే, సో ఇది కాస్త ఉడకనిద్దాము. సో చక్కగా కన్సిస్టెన్సీ కూడా బాగా వచ్చింది. సో నెక్స్ట్ ఇంకా మన డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాము. డ్రై ఫ్రూట్స్ వేసేద్దాం. సో స్టవ్ ఆఫ్ చేస్తున్నాం. ఇంకా సర్వ్ చేసుకోవడం. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. అలాగే డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేద్దాం. ఓకే లాస్యా, హల్వా రెడీ అయిపోయింది. వావ్, టేస్టీ వీట్ బేసన్ హల్వా రెడీ. మరి వీటికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. వీట్ బేసన్ హల్వాకి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి అరకప్పు, శనగపిండి అరకప్పు, బ్రౌన్ షుగర్ అరకప్పు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, పాలు 2 కప్పులు, యాలకుల పొడి 1/2 టేబుల్ స్పూన్. వీట్ బేసన్ హల్వా తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించాలి. అదే పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి గోధుమ పిండి, శనగపిండి వేసి వేయించాలి. దీనిలో పాలు పోసి ఉడకనివ్వాలి. తర్వాత బ్రౌన్ షుగర్, యాలకుల పొడి వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై వేయించిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే యమ్మీ వీట్ బేసన్ హల్వా రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా హల్వా? ఓకే. చాలా మైల్డ్గా ఉంది. చాలా అంటే ఇంగ్రీడియంట్స్ కూడా మనం ఏవైతే వేసామో చాలా సింపుల్గా క్విక్గా అయిపోతుంది. బట్ ఏంటంటే కలుపుతూ ఉండాలన్నమాట, ఉండలు కట్టకుండా. అది ఒక్కటే ఒక పనిలాగా ఉంది. సో ఎవరైనా పాలు పోస్తున్నప్పుడు వెంటనే అలా 2 సార్లు 2 వైపులా పాలు పోస్తూ అండ్ స్టిర్ చేస్తూ ఉంటే సరిపోతుంది. అండ్ టేస్ట్ వైజ్ చూస్తే చాలా టేస్టీగా ఉంది అండ్ ఒక మైల్డ్ సెటిల్డ్ టేస్ట్ ఉందన్నమాట. మీకు ఎలా అనిపిస్తుంది? సో మనం బ్రౌన్ షుగర్ యాడ్ చేసాము అండ్ ఏదైతే మనము గీ కానీ శనగపిండి కానీ, సో శనగపిండి యాడ్ చేయగానే స్వీట్లో అదొక డిఫరెంట్ టేస్ట్ అని అనుకుంటారు. బట్ నార్మల్ హల్వా ఎలా చేసుకుంటామో ఇది కూడా సేమ్ టేస్ట్ వచ్చింది అండ్ చాలా హెల్తీ కూడా. అండ్ డయాబెటిక్ పీపుల్కి అయితే చాలా మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. ఎస్, సో సూపర్ రెసిపీ, అందరూ ట్రై చేయొచ్చు. అండ్ ఇదివరకు చేసిన రెసిపీ కూడా చాలా బాగుంది అండ్ 2 డిఫరెంట్ కాంబినేషన్స్ యూస్ చేసాం అనమాట ఇంగ్రీడియంట్స్. సో మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తాం. ఓకే, సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి తందూరి క్యాప్సికమ్. సో క్యాప్సికమ్ వచ్చేసి లైక్ ఆల్ టైప్స్ ఆఫ్ క్యాప్సికమ్స్ కూడా మనం ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటే అవి అన్ని డిఫరెంట్ కలర్స్ ఉంటాయి కాబట్టి మంచి ఫ్లేవనైడ్స్ ఉంటాయి అందులో. దానివల్ల కూడా మన బాడీ అనేది సెల్ రెగ్యులేషన్ చక్కగా జరుగుతుంది. దాంతోపాటు బెల్ పెప్పర్స్లో వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, మంచి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి, బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్స్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. దాంతోపాటు వైటమిన్ ఏ, సి, ఈకే కూడా ఎక్కువగా ఉంటాయి. ఆలు కూడా మనకు మంచి ఇన్స్టాంట్ ఎనర్జీని ఇస్తుంది, బాడీ మెటబాలిక్ రేట్ని కూడా పెంచుతుంది, ఇమ్యూనిటీని కూడా చాలా ఫాస్ట్గా బూస్టప్ చేస్తుంది. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి వీట్ బేసన్ హల్వా. సో మనకు గోధుమ పిండిలో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది, గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఎవరికైతే షుగర్స్ రెగ్యులర్గా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయో వాళ్ళు గోధుమ పిండి ఎక్కువగా తీసుకోవాలి. అండ్ అలాగే శనగపిండిలో మంచి ప్రోటీన్ ఉంటుంది. సో ప్రోటీన్కి సంబంధించిన ఎగ్, ఫిష్ అలానే కాకుండా పిండి వంటల్లో కూడా మనం ఎక్కువగా శనగపిండి యూస్ చేసుకోవచ్చు. దాంతోపాటు పాలల్లో కూడా మంచి కాల్షియం ఉంటుంది, అది తీసుకోవడం వల్ల బోన్స్ అనేది స్ట్రాంగ్ ఫార్మేషన్ ఉంటుంది అండ్ అలాగే ప్రోటీన్ అబ్జర్ప్షన్ కూడా ఉంటుంది. వావ్, సూపర్ న్యూట్రిషనల్ వాల్యూస్ అండ్ టేస్ట్ వైజ్ అయితే 100 out of 100 ఇవ్వచ్చు రెండింటికి. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. అంటిల్ అండ్ టేక్ కేర్, బై బై.